ప్రతినిధి ఢిల్లీలో మా బ్యూరో చీఫ్ కృష్ణ ఉన్నారు. కృష్ణతో మాట్లాడదాం. సో కృష్ణ, దాదాపుగా ఒక 4 నెలల ఉత్కంఠకతకైతే తెరవిడింది. సుప్రీంకోర్టు స్పీకర్ కు ఒక గడువును విధిస్తూ, ఒక నిర్దిష్ట గడువును విధిస్తూ కూడా తీర్పునిచ్చారు. సో మొత్తం మీద తీర్పు కాపీలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటి, హైలైట్స్ ఏంటి? నవీన్, ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనే చెప్పొచ్చు. అయితే ఇది మొత్తం అందరికీ కాకుండా కేవలం ఈ పర్టికులర్ కేసు వరకే దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. తెలంగాణకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏదైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ దాఖలైనటువంటి పిటిషన్లు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంశంపైనే ఈ యొక్క 3 నెలల సమయాన్ని గడువుని సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చిందనే చెప్పొచ్చు. జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం దీన్ని సుమారు 4-5 నెలల పాటు విచారించి ఆ తర్వాత ఈ తీర్పు ఇచ్చింది. ఇందులో ప్రధానమైన అంశం, ఈ తీర్పు వచ్చిన తర్వాత 3 నెలల్లోగా స్పీకర్ దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించినటువంటి అంశం పైన 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి అంటూ ఒక తీర్పు ఇచ్చారు. అయితే అది ఏదర్ వే కావచ్చు, దాన్ని అంగీకరించవచ్చు, వాళ్ళ మీద అనర్హత వేటు వేయొచ్చు, లేదా అనర్హత వేటు వేయకుండా అనర్హతకు సంబంధించినటువంటి తగిన ఆధారాలు లేవు అని కూడా వాళ్ళపైన ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకపోవచ్చు. అది వేరే విషయం. ఏదర్ వే స్పీకర్ కెన్ టేక్ ఎనీ డెసిషన్, కానీ 3 నెలల్లోగా డెసిషన్ తీసుకోవాలి అంటూ ఇప్పుడు జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చినటువంటి ఈ తీర్పులో ముఖ్యమైన అంశం. కానీ గతంలో ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇటువంటి నిర్ణయాన్ని వెలువరించలేదు. స్పీకర్ కి పర్టికులర్ గా అనర్హతకు సంబంధించినటువంటి అంశం పైన ఈ కేసులో కొన్ని పెక్యులర్ గా కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని కొన్ని ప్రత్యేకంగా తీసుకోవాల్సి వచ్చింది అన్న విషయాలను కూడా జస్టిస్ గవాయ్ తన తీర్పులో చెప్పారు. సో ఇది మొత్తంగా 3 నెలల్లోగా ఇప్పుడు స్పీకర్ అయితే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి డెసిషన్ ఏదైతే ఉందో, తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును కూడా కొట్టేశారు. అంతేకాకుండా మరోపక్క ఈ ఎమ్మెల్యేలను అనర్హులుగా సుప్రీంకోర్టే నిర్ణయించాలి. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు పార్టీని ఫిరాయించినందువల్ల సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుని వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైనటువంటి విజ్ఞప్తి ఏదైతే ఉందో ఆ విజ్ఞప్తిని త్రోసిపుచ్చుతూ అది సుప్రీంకోర్టు పరిధిలోకి రాదు. వాళ్ళని అనర్హులా కాదా అన్నది మేము డిసైడ్ చేయలేం. ఆ అనర్హులా కాదా అనేది స్పీకరే డిసైడ్ చేయాలి. కాకపోతే స్పీకర్ ఈ 3 నెలల్లోగా డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలను చెప్తూ ఇంకా అనేక విషయాలను విస్తృతమైనటువంటి సూచనలు కూడా ఇందులో చేయడం జరిగింది. పార్లమెంట్ 10th షెడ్యూల్ ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి చట్టం 10th షెడ్యూల్ ఉందో ఆ 10th షెడ్యూల్ కు సంబంధించి అమెండ్మెంట్ జరిగినప్పుడు రాజ్యాంగంలో ఇటు పార్లమెంట్ లో జరిగినటువంటి చర్చల సందర్భంగా ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, అసలు ఆ 10th షెడ్యూల్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, అప్పుడు మాట్లాడినటువంటి సభ్యులు రాజేష్ పైలట్ గాని లేకపోతే ప్రియరంజన్ దాస్ మున్షి గాని వీళ్ళందరూ చెప్పినటువంటి అంశాలు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నామని కూడా ఆ జడ్జిమెంట్ లో చెప్తూ పార్లమెంట్ దీనిపైన మరోసారి దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. స్పీకర్ తన నిర్ణయాన్ని నిర్ణీత కాల గడువులో తీసుకోవాలంటూ పార్లమెంటే ఒక చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంట్ మళ్ళీ 10th షెడ్యూల్లో ఏదైనా ఒక మార్పు తీసుకురావాలి, అమెండ్మెంట్ తీసుకురావాలని కూడా ఆయన ఇందులో సూచిస్తూ దీనికి సంబంధించి మాత్రం 3 నెలల కాల పరిమితిలో నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. అంతేకాకుండా గతంలో 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ధర్మాసనం కూడా ఆ ధర్మాసనం కూడా ఏమని అభిప్రాయపడింది అన్న విషయాలను కూడా అందులో పొందుపరిచారు ఈ జడ్జిమెంట్ లో. సో అన్ని విషయాలను కూడా ఆయన సృష్టించారు. ఇందులో ఏ అంశాలు అంటే గతంలో ఒక సభ్యులు రాజ్యాంగ ధర్మాసనంలో ఇచ్చినటువంటి ఆ 5 సభ్యులు ఏమేమి చెప్పారు అన్న విషయాలను కూడా చెప్తూ అప్పుడున్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. బహుశా ఇప్పుడు ఈ విధంగా స్పీకర్ అసలు అంటే ఎప్పటికీ కూడా అంటే కాలపరిమితి తీరేంత వరకు కూడా 4 ఏళ్లు 5 ఏళ్లు ఎప్పటికీ కూడా నిర్ణయం తీసుకోకుండా ఉండరు అని బహుశా అనుకోలేదేమో ఆ ధర్మాసనం. అందుకే ఇప్పుడు కాలపరిమితి నిర్ణయించాల్సి వస్తుంది. కాలపరిమితి అయితే స్పీకర్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశాల్లో సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి అనేక విచారణలు కూడా జరిగాయి. సో కానీ ఎక్కడ కూడా ఇటు స్పీకర్లకు నిర్దిష్ట గడువును విధించినటువంటి సందర్భాలు లేవు. ఇది దేశవ్యాప్తంగా కూడా పట్టిపీడిస్తున్నటువంటి సమస్య రాజకీయాల్లో. సో ఇప్పుడు ఈ తీర్పును చూసి మనం ఏమనుకోవచ్చు అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా అంటే ఇప్పుడు తెలంగాణలో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశమే కాదు, ఇంకా చాలా రాష్ట్రాల్లో కూడా ఫిరాయింపు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేల విషయంలో చాలా
కేసులు కూడా ఇంకా సుప్రీంకోర్టులో ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే తెలంగాణ అంశానికి మాత్రం తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం మీదనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనుకోవచ్చా, లేకుంటే మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇట్లా పార్టీ ఫిరాయింపుదారులకు సంబంధించినటువంటి అంశంలో ఈ తీర్పు అనేటువంటిది భవిష్యత్తులో ఒక ల్యాండ్ మార్క్ గానే ఉండేటువంటి అవకాశాలు ఉంటాయా, నమూనాగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయా? అంటే నవీన్, ఇప్పుడు ఈ తీర్పుని మనం ఎలా చూడాలంటే ఈ తీర్పు కేవలం ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి అసెంబ్లీ స్పీకర్ వరకు మాత్రమే ఇచ్చినటువంటి తీర్పు. ఇది జనరల్ గా అందరి స్పీకర్లకి లేకపోతే ప్రతి స్పీకర్ కూడా ఈ యొక్క కాలపరిమితిలో 3 నెలల కాలపరిమితిలోనే నిర్ణయం తీసుకోవాలని ఆ విధంగా చెప్పలేదు. ఈ తీర్పు వచ్చినటువంటి 3 నెలల్లోనే తెలంగాణ స్పీకర్ తన దగ్గర ఉన్నటువంటి పిటిషన్ల మీద ఒక నిర్ణయం తీసుకోవాలి, అది వాళ్ళు అనర్హులా కాదా అన్న దాని మీద నిర్ణయం తీసుకోవాలని మాత్రమే చెప్పడం జరిగింది. ఇది ఇన్ జనరల్ గా చెప్పినటువంటి అంశం కాదు. ఎందుకంటే ఒకవేళ ఇన్ జనరల్ గా మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్పీకర్లకు సంబంధించినటువంటి అంశం స్పీకర్లందరికీ కూడా ఇది వర్తిస్తుందా అంటే అది జనరల్ గా చెప్పేసి ఉండేవాళ్ళు, ఇదే అందరికీ కూడా వర్తిస్తుంది. కానీ దీనికి సంబంధించి పార్లమెంట్ గా ఆ నిర్ణయాధికారాన్ని వదిలేశారు. పార్లమెంటే దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్ కి కూడా సరైనటువంటి ఒక కాలపరిమితి విధించాలి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కేవలం తెలంగాణకు మాత్రమే వస్తుంది. కాకపోతే ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఈ కేసును రిఫర్ చేసుకుని ప్రత్యేక సందర్భాల్లో ఈ విధంగా జస్టిస్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం ఈ విధంగా ఒక నిర్ణయం ఇచ్చింది. కాబట్టి దీన్ని రిఫరెన్స్ గా పెట్టుకుని మిగతా వాళ్ళు కూడా కోర్టుని ఆశ్రయించే అవకాశం అయితే ఉంది. అయితే ఆ రాష్ట్రాల్లో ఆ స్పీకర్లు ఎందుకు డెసిషన్ తీసుకోలేదు, ఆ స్పీకర్ ముందు ఉన్నటువంటి సమస్యలేంటి, తర్వాత అప్పుడు ఉత్పన్నమైనటువంటి పరిస్థితులు ఏంటి, వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఒకవేళ దీన్ని రెఫరెన్స్ గా తీసుకుని తదుపరి జడ్జిమెంట్స్ అయితే రావచ్చు. ఇది అందరికీ వర్తించదు, కేవలం తెలంగాణకు సంబంధించి. అయితే ఆయన చెప్పడం జరిగింది, అప్పుడు ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ బెంచ్ 5 మెంబర్ బెంచ్ అప్పుడు స్పీకర్ కి ఒక కాల పరిమితి విధించకపోవడానికి కారణం ఏంటి అంటే బహుశా ఆ బెంచ్ లో ఉన్నటువంటి సభ్యులు ఈ విధంగా విపరీత పరిస్థితులు తలెత్తుతాయి, స్పీకర్ అసలు ఎప్పటికీ కూడా నిర్ణయం తీసుకోకుండా ఉండకపోవచ్చు అన్న అంశాలు తలెత్తకపోవచ్చు అన్న పరిస్థితులు వాళ్ళు పరిశీలించకపోయి ఉండొచ్చు. అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. కాబట్టి ఇప్పుడు మేము ఈ నిర్ణయాన్ని వెలువరించాల్సిన అవసరం వస్తుంది. ఆర్టికల్ 142 ప్రకారంగా ఎస్ఎల్పి అయితే 136 అధికారాన్ని ఉపయోగించి, అదేవిధంగా రాజ్యాంగానికి ఇందాక చెప్పినట్లుగా కాన్స్టిట్యూషన్ లో లేదు ఏది స్పీకర్ కి ఈ యొక్క గడువు విధించాలని కానీ లేకపోతే 10th షెడ్యూల్ లో కూడా లేదు. కాబట్టి కాకపోతే అల్టిమేట్ ఇంటర్ప్రిటర్ సుప్రీంకోర్టు కాబట్టి కాన్స్టిట్యూషన్ అల్టిమేట్ గా సుప్రీంకోర్టు ఇంటర్ప్రిట్ చేయొచ్చు. కాబట్టి తనకున్నటువంటి అధికారాలను ఉపయోగించి ఈ స్పీకర్ కి ఈ రోజు ఈ యొక్క ఆదేశాలను ఇవ్వడం జరిగింది. సో ఈ తీర్పు వచ్చినటువంటి 3 నెలల్లోగా స్పీకర్ తన ముందున్నటువంటి 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశాన్ని నిర్ణయించాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు అనర్హులు కాదు అని కనుక స్పీకర్ నిర్ణయం తీసుకుంటే 3 నెలల్లోగా మళ్ళీ దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు కూడా రావచ్చు. ఎందుకు అనర్హులు కాదు, ఎందుకు అనర్హులు అవుతారు అన్న విషయాలు మళ్ళీ అది డిబేటబుల్ అవుతుంది, అది చర్చ అవుతుంది. కేవలం నిర్ణయం మాత్రం తీసుకోవడానికి మాత్రమే గడువు విధించడం జరిగింది. ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంటే, కాకపోతే ఇది ఒక ప్రిసిడెన్స్ అవుతుందనే చెప్పొచ్చు. మిగతా రాష్ట్రాల్లో ఎవరైనా సరే ఈ విధంగా అనర్హతకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్ని స్పీకర్ తన వద్ద కాలపరిమితి లేకుండా నిర్ణయం కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేసి ఈ కేసుని సైట్ చేస్తూ ఇది రిఫరెన్స్ గా తీసుకుంటూ ఖచ్చితంగా అందరూ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇందులో చాలా అంశాలను ఆయన చెప్పడం జరిగింది. అంటే మేము ఎందుకు ఈ 3 నెలల కాలం విధించాల్సి వస్తుంది, గడువు విధించాల్సి వస్తుందని చెప్పడానికి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క సంజాయిషి అంటే ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క అబ్జర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ అబ్జర్వేషన్స్ కూడా గతంలో పార్లమెంట్ లో ఈ 10th షెడ్యూల్లో అమెండ్మెంట్ జరిగినప్పుడు, పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అమెండ్మెంట్ జరిగినప్పుడు సభ్యులు ఏమేమి మాట్లాడారు, దేనికి ఈ యొక్క పార్లమెంట్ ఫిరాయింపుల చట్టం ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది, ఆ చట్టం యొక్క చట్టం ఎందుకు తీసుకొచ్చారు, దానికి విలువ ఏంటి, దాని యొక్క పరిస్థితులు ఏంటి, అవన్నీ కూడా ప్రస్తావిస్తూ ఆ తర్వాత జరిగినటువంటి సుప్రీంకోర్టులో కానీ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టుల్లో కానీ వీటి మీద ఆ చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ స్పీకర్కి మనం నిర్ణయం ఇవ్వచ్చా, లేకపోతే అసెంబ్లీ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా లేదా అంటూ గతంలో సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఇంకా కొన్ని జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి.
వాటన్నిటిని కూడా ఆయన రిఫర్ చేశారు. అయితే ఆయన ఓన్లీ మెయిన్ పార్ట్ మాత్రమే ఆయన చదవటం జరిగింది. ఇంకా సుమారు 500 పేజీలతో కూడినటువంటి ఈ జడ్జిమెంట్ లో ఇంకా అనేక అంశాలు కూడా మనం చూడాల్సి ఉంటుంది. మెయిన్ పార్ట్ మాత్రమే ఆయన కోర్ సబ్జెక్ట్ మాత్రమే, కోర్ ఇష్యూస్ మాత్రమే ఆయన చెప్పారు. కాబట్టి 3 నెలల కాల పరిమితి మాత్రం ఇప్పుడు ఈ కేసులో ఈ యొక్క తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కి మాత్రమే ఇవ్వడం జరిగింది. అది అంతేకాకుండా వీళ్ళ అనర్హులు అంటూ సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలి, సుప్రీంకోర్టే వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలంటూ ఈ పిటిషనర్లు చేసినటువంటి విజ్ఞప్తిని మాత్రం